అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. తీన్మార్ మల్లన్న మీద కల్వకుంట్ల కవిత మనుషులు ఎందుకు దాడి చేసి ఉండొచ్చు? మీరందరూ చూశారు. తీన్మార్ మల్లన్న ఆఫీస్ మీద దాడి జరిగింది. ఏకంగా తీన్మార్ మల్లన్న మీద దాడి జరిగింది. తీన్మార్ మల్లన్న చేతికి గాయమైనట్టు ఆయన చెప్పుకున్నారు. తర్వాత పబ్లిక్గా చూపించారు. నిజానికి ఈ వివాదానికి దాడికి ఉన్న కారణం ఏంటి అని చూసినప్పుడు తీర్మానం మల్లన్న జడ్చల దగ్గర ఒక సభలో మాట్లాడుతూ మీరు అంటే అగ్ర కులాల వాళ్ళు మా బీసీల గురించి మాట్లాడటం, మా బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడటం ఏంటి? కవిత ఎప్పుడన్నా బీసీల కోసం పోరాటం చేసిందా? అంటే మీకు మాకు మంచం పొత్తుందా, కంచం పొత్తుందా, ఏదో ఇలా ఒక సామెతను వాడుతూ మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆ సామెత కవిత అభిమానులకు కోపం తెప్పించింది. కవిత అనుచరులు, ఆమె అనుచరులు వీళ్ళు తీర్మార్ మల్లన్న ఆఫీస్ మీద దాడికి వెళ్ళారు. దాడి పెద్ద ఎత్తున చేశారు. నిజానికి తీర్మార్ మల్లన్న కవితని కానీ, కేసీఆర్ని కానీ, కేటీఆర్ని కానీ, లేదా వాళ్ళ కుటుంబాన్ని కానీ విమర్శించడం కొత్త కాదు. ఫస్ట్ టైం సోషల్ మీడియాలో వీళ్ళందరికీ ఒక్కొక్క పేరు పెట్టి, ఇప్పుడు కేసీఆర్కి పాపాల పోసెట్టి అని, కేటీఆర్కి డ్రామారావు అని, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు పెట్టి కవితక్కకైతే తైతక్క అని చెప్పేసి గతంలో వీడియోలు చేసేవాడు. కానీ ఆ రోజు ఏ రోజు కూడా కవిత ఇంత సీరియస్గా తీసుకున్నది లేదు. కవిత అభిమానులు దాడి చేసింది లేదు. కానీ నిన్న జరిగిన దాడి మాత్రం ఏకంగా తీర్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా ఉన్నాడు కాబట్టి అతను గన్మెన్లు ఉన్నారు. ఆ గన్మెన్లు ఏకంగా గాల్లో కాల్పులు చెరిపేంత పెద్ద స్థాయిలో దాడి జరిగింది. రక్తం ఆఫీసులో కనపడింది. ఎందుకు ఇంత దాడి జరిగి ఉండొచ్చు? గతంలో రాని కోపం ఇవాళ ఎందుకు వచ్చింది అంటే దానికి ఒక కారణం ఉంది. ఇప్పుడు కల్వకుంట్ల కవితక్క కొంత ఐడెంటిటీ క్రైసిస్లో ఉన్నారు. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు కావాలి. బీఆర్ఎస్తో సంబంధం లేకుండా తనకు ఒక పొలిటికల్ ఎజెండాతో ఒక ప్రత్యేకమైన గుర్తింపు కావాలని కవిత కోరుకుంటున్నారు. ఎందుకు కోరుకుంటున్నారు అంటే ఆమెకి బీఆర్ఎస్ పార్టీలో కానీ ఆ కుటుంబంలో కానీ కావలసినంత ప్రయారిటీ దొరకట్లే. ఆ ప్రయారిటీ కోసం ఆమె కుటుంబంతో గత కొంతకాలంగా ఫైట్ చేస్తున్నారు. ఏకంగా కేటీఆర్కి వ్యతిరేకంగా వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఒక ఇంటర్వ్యూలో నా ఫోన్ ట్యాప్ అయింది బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు, అది కేసీఆర్కి తెలవదు. మరి కేసీఆర్కి తెలవనప్పుడు ఎవరు తెలిసిద్ది? ఇండైరెక్ట్గా కేటీఆర్ని టార్గెట్ చేశారు ఒకటి. తర్వాత కేసీఆర్ మంచోడే కానీ చుట్టూ దయ్యాలు ఉన్నాయి. ఎవరు నన్నదామా? మళ్ళా కేటీఆర్. ఎందుకు కేటీఆర్ అంత టార్గెట్ చేస్తుందంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ నుంచి కేటీఆర్ చేతిలోకి అధికార పగ్గాలు మారబోతూ ఉన్నాయి. పార్టీ పగ్గాలు, తర్వాత అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పగ్గాలు కూడా. ఇప్పుడు ఆ పగ్గాలు నాకు కావాలి. ఆ పగ్గాలు ఎవరైనప్పుడు నెక్స్ట్ ప్రయారిటీ ఏంటో నాకు చెప్పాలి. ఇది కవిత కుటుంబంలో కానీ పార్టీలో కానీ పెడుతున్న డిమాండ్. ఆమెకి ముఖ్యమైన పగ్గాలు అప్పచెప్పడానికి పార్టీ ఇష్టపడట్లేదు. కారణం ఆ 2019 ఎన్నికల్లో ఎంపీగా ఓడిపోవటం, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ కావటం, రెండోది ఆల్రెడీ కేటీఆర్కి పగ్గాలు అప్పచెప్తున్నప్పుడు మళ్ళా సమాంతర పగ్గాలు కవితకు అప్పచెప్పకూడదు. ఒకే కుటుంబంలో 2 సమాంతర పగ్గాలు ఉండకూడదు అనే కారణం. ఇలా రకరకాల కారణాల ఫలితంగా కవిత తన కోరుకుంటున్న ప్రయారిటీ పార్టీలో కుటుంబంలో దక్కట్లేదు. సో గొడవ వచ్చిన తర్వాత సొంత ఎజెండాతో ముందుకెళ్లాలని ఆమె అనుకుంది. దానికోసం సామాజిక ఎజెండాను పెట్టుకుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ప్రధానంగా బీసీ రిజర్వేషన్లు, తర్వాత మహిళలకి 33% రిజర్వేషన్లు, ఇవన్నీ కవిత మాట్లాడుతూ వస్తున్నారు. నిన్న కూడా దాడి తర్వాత కూడా దాడిని ఖండించకపోగా సమర్థిస్తూనే ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఎలా తెలంగాణ మహిళలు ఇప్పుడే రాజకీయాల్లోకి యాక్టివ్గా కదులుతున్నారు అని కవిత చెప్పుకొచ్చారు. నిజానికి ఇక్కడ నేను పిన్ పాయింట్గా చెప్తా. కవిత గారు మాట్లాడిన దాంట్లో నిజం ఉందా లేదా? ఇవాళ మాత్రమే మహిళలు ఎందుకు గుర్తొచ్చారు? ఇవాళ మాత్రమే బీసీ వాదం ఎందుకు గుర్తొచ్చింది? తనకు ఒక పొలిటికల్ ఐడెంటిటీ కావాల్సి వచ్చినప్పుడు, ఒక ఐడెంటిటీ క్రైసిస్ వచ్చినప్పుడు బీసీలు గుర్తొచ్చారు, ఎస్సీలు గుర్తొచ్చారు, ఎస్టీలు గుర్తొచ్చారు, మహిళలు గుర్తొచ్చారు. కానీ కవిత గారి గురించి కొన్ని విషయాలు మీకు చెప్పాలి. కవిత గారు ఏమీ తెలంగాణ ఉద్యమం మొదటి నుంచి ఉన్న వ్యక్తి కాదు. ఆమె అమెరికాలో ఉన్నారు. తెలంగాణ ఉద్యమం పీక్స్లో ఉన్నప్పుడు కేసీఆర్ అమర నిరాహార దీక్ష చేసి ఒక ఉద్యమం ఉవ్వెత్తున ఎగుస్తుంది అనుకున్న క్రమంలో కవిత తెలంగాణ రాజకీయాల్లో కొంత యాక్టివ్ అయ్యారు. సరే, నిజంగానే తెలంగాణ జాగృతి అని ఒక సపరేట్ ఆర్గనైజేషన్ పెట్టుకున్నారు.
ఆ తెలంగాణ జాగృతి అనే సపరేట్ ఆర్గనైజేషన్ ద్వారానే ఆమె యాక్టివేషన్ నడిపారు. డైరెక్ట్‌గా ఆమె టీఆర్ఎస్ పార్టీలో, ఇప్పుడు బీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఆమె డైరెక్ట్‌గా ఆ పార్టీ నుంచి, ఆ పార్టీ పదవి నుంచి ఆమె యాక్టివేట్ కాలే. ఆ పార్టీ నుంచి కేటీఆర్, హరీష్ రావు వాళ్ళు ఫైట్ చేశారు గానీ, కవిత మాత్రం సొంత ఆర్గనైజేషన్‌తోనే ఫైట్ చేసింది. కాకపోతే అలా చేయాలన్న ఒక సూచన కూడా అప్పుడు కేసీఆర్ నుంచే ఉన్నదనేది అందరూ చెప్తా ఉంటారు. అందులోను బతుకమ్మ. ఎందుకంటే తెలంగాణకి బతుకమ్మ ఓ పెద్ద కల్చర్ సింబల్. తెలంగాణ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో బతుకమ్మల ద్వారా మహిళలు ఆ రోజు నైజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొన్నారు అనేది చాలా ఇప్పుడు చరిత్రలో చెప్తా ఉంటారు. సో, ఆ బతుకమ్మను కూడా ఉద్యమం ఇన్వాల్వ్ చేపించారు. ఆ బతుకమ్మ ద్వారా మహిళల్ని తెలంగాణ ఉద్యమంలో తీసుకురావాలని చివరి దశ తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మని హైలైట్‌గా చేసుకొని, బతుకమ్మను ఒక ఆయుధంగా మార్చుకొని తెలంగాణ ఉద్యమంలో తనకంటూ ఒక పేరు తెచ్చుకుంది కవిత. ఒప్పుకొని తీరాలి. ఆ ఒక్క విషయాన్ని మాత్రం ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి. బతుకమ్మ సంస్కృతిని హైలైట్ చేస్తూ మహిళల్ని తెలంగాణ ఉద్యమంలోకి లాగుతూ ఆమె ఫైట్ చేసింది. సరే, ఫైట్ చేసింది. 2014లో అందరూ చేసిన పోరాటం ఫలితంగా తెలంగాణ సాధించబడింది. సాధించబడ్డ తెలంగాణలో 2014లో అప్పటి టీఆర్ఎస్ పార్టీ నుంచి నిజామాబాద్ ఎంపీగా కవిత పోటీ చేశారు. ఆమెకి రాజకీయంగా బాగా ఎదగాలని కోరిక. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నారు, ఓపెన్‌గా చెప్తా ఉంది ఆమె. నాకు ముఖ్యమంత్రి కావాలని ఉంది, రాబోయే 10 ఏళ్లలో నేనే ముఖ్యమంత్రి అని చెప్తా ఉంది. ఆమెకి పదవుల మీద, అధికారం మీద వ్యామోహం ఉంది. 2014 ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా పోటీ చేశారు, గెలిచారు. గెలిచిన తర్వాత ఏంటి, ఎంపీగా గెలిచాను. ప్రభుత్వం నిజానికి ఆమె గవర్నమెంట్ వస్తున్న ఊహించలేదేమో, లేకపోతే ఎమ్మెల్యేగా పోటీ చేసి రాష్ట్ర మంత్రి అయ్యేది. కానీ అప్పుడు ఎంపీగా పోటీ చేశారు. ఎంపీగా పోటీ చేస్తే ఎంపీ అయ్యారు. కానీ కేటీఆర్ మంత్రి అయ్యారు ఎమ్మెల్యేగా గెలిచి. హరీష్ రావు మంత్రి అయ్యారు ఎమ్మెల్యేగా గెలిచి. కానీ తను మాత్రం ఎంపీగానే ఉండిపోయాడు. తను ఏంటి, నెక్స్ట్ కేంద్ర మంత్రి కావాలి. కేంద్ర మంత్రి కావాలంటే తనదేమో ప్రాంతీయ పార్టీ. మరి టీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ కాదు, తెలంగాణకు మాత్రమే పరిమితమైన పార్టీ. ఏ జాతీయ పార్టీలో లేదు, అధికారం ఉన్న బీజేపీ పార్టీలో లేదు, ఎన్డీఏ కూటమి పార్టీలో ఏమీ లేదు ఆవిడ. ఏం చేయాలని ఆలోచించినప్పుడు 2019 ఎన్నికలు వచ్చినప్పుడు ఆమె కేసీఆర్ ముందు ప్రపోజల్ పెట్టారు. రాజకీయ వర్గాల్లో ఉన్న చర్చను మీకు చెప్తా ఉన్నాను. 2019 ఎన్నికల ముందు మనం బీజేపీతో పొత్తు పెట్టుకుందాం బాబు, ఎందుకంటే నేను కేంద్ర మంత్రి అవుతాను అని ఒక ప్రపోజల్ కేసీఆర్ ముందు తీసుకెళ్లారట. తీసుకెళ్తే దానికి కేసీఆర్ అంటే నిజానికి అంతకుముందే ఎలక్షన్కి వెళ్ళి ఉంది తెలంగాణ ముందస్తు ఎన్నికలకి వెళ్ళి ఉన్నారు. 2018లోనే ముందస్తు ఎన్నికలకి వెళ్ళి ఉన్నారు కేసీఆర్. మళ్ళీ రెండోసారి గెలిచారు. సో కేసీఆర్ చెప్పారట, మనం రెండోసారి గెలిచి ఉన్నాం, పార్టీ మంచి ఊపు మీద ఉంది, తెలంగాణ సెంటిమెంట్ మంచి రగిలిచాం, మన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని పాతరేసాం, కాబట్టి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మనకి 16 సీట్లు వస్తాయి. మొత్తం 17 సీట్లలో ఒక ఎంపీ పోను 16 సీట్లు మనకే వస్తాయి. మా నినాదం కూడా కారు సారు 16. ఇంకోవైపు కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీకి పాజిటివ్ లేదు, బీజేపీకి సొంత మెజార్టీ రాకపోవచ్చు, అసలు బీజేపీ గెలవచ్చు గెలవకపోవచ్చు, ఎన్డీఏ కూటమిలో నుంచి టీడీపీ విడిపోయి ఉంది. సో ఖచ్చితంగా రేపు బీజేపీకి మన అవసరం పడిద్ది, లేదు కాంగ్రెస్ అధికారంలో వచ్చినా మన అవసరం పడిద్ది, ఎవరికైనా మన అవసరం పడిద్ది. ఎన్నికల ముందు ఎవరితో పొత్తు పెట్టుకోవద్దు, ఎన్నికల తర్వాత మనం 16 సీట్లు మన దగ్గర ఉంటే మన కాడికి వస్తారు, అప్పుడు మనం అడిగిన పదవులు మనకి ఇస్తారు, అప్పుడు నువ్వు మంచి కేంద్ర మంత్రి పదవి మంచి పోర్ట్ఫోలియో తీసుకుంది కానీ అని చెప్పారంట. ఇప్పుడు కవిత చెప్తున్నారు కదా, బీజేపీతో బీఆర్ఎస్ విలీనం అని చెప్పేసి ఏదో ఆరోపణలు చేస్తున్నారు కదా. నిజానికి బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని కేసీఆర్ ముందు ప్రపోజల్ పెట్టిందే కవితట. గతంలో బీజేపీతో పొత్తు ఎందుకు, తన రాజకీయ అవకాశాల కోసం అవసరాల కోసం బీజేపీతో పొత్తు పెట్టుకుంటే బాగుంటుంది అని కేసీఆర్ ముందు ప్రపోజల్ తీసుకుపోయిందే కవితట. ఇప్పుడు మొన్న ఉత్తరం రాశారు కదా, బీజేపీ గురించి గట్టిగా మాట్లాడేది కేసీఆర్ గారు, లేదు బీజేపీతో బీఆర్ఎస్ విలీన చర్చలు కాదు, నేను జైల్లో ఉన్నప్పుడు జరిగినాయి, జైల్లో ఉన్నప్పుడు కాదు అంటే విలీన చర్చలు కాదు కానీ పొత్తు చర్చలు జరిగినాయి. ఆ పొత్తు చర్చలు కూడా 2019 పార్లమెంట్ ఎన్నికలు అంటే ముందు జరిగినాయి. కారణం కవిత తీసుకొచ్చిన ప్రపోజల్, కారణం కవిత గారు తీసుకొచ్చిన ప్రపోజల్. అనుకున్నది ఒకటి, అయింది ఒకటి. 2019 ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి పోటీ చేసిన కవిత గారు ఎంపీగా ఓడిపోయారు. బీఆర్ఎస్ పార్టీకి 16 ఎంపీ స్థానాలు రాలేదు. ఇంకో పక్క కేంద్రంలో బీజేపీకి ఎవరితో అవసరం లేకుండానే వాళ్ళు సొంతంగానే వాళ్ళు గెలిచేశారు, కేంద్రంలో అధికారంలోకి వచ్చేసారు. వాళ్ళకి తోడుగా ఎన్డీఏ పార్టీలు కూడా ఉన్నాయి కానీ అసలు ఎన్డీఏ పార్టీల అవసరం కూడా లేనంతగా వాళ్ళకి కేంద్రంలో మ్యాజిక్ ఫిగర్ దాటేశారు వాళ్ళు. సో వాళ్ళు బీఆర్ఎస్ని అప్పటి టీఆర్ఎస్ని పొత్తు కోసం అడగాల్సిన అవసరం లేదు,
వీళ్ళు అడిగినా వాళ్ళు ఒప్పుకునే పరిస్థితి లేదు. అసలు కవిత కూడా ఎంపీగా ఓడిపోయి ఉన్నారు. సో కేంద్ర మంత్రి కళ అలా ఆవిరైపోయింది. అలా కవిత గారి కేంద్ర మంత్రి కళ ఆవిరైపోయింది. ఇక వాట్ నెక్స్ట్? సరే ఎంపీగా ఓడిపోయారు. తనకి ప్రస్తుతం ఏదో పదవి కావాలి. ఎమ్మెల్సీ నామినేటెడ్. ఆమె అడిగింది, తర్వాత ఎమ్మెల్సీ అయ్యారు. అది కూడా డైరెక్ట్గా ప్రజలోడితో ఏమి కాదు ఆమె. ఎమ్మెల్సీ అయ్యారు. ఎమ్మెల్సీగా ఉన్నారు. కానీ ఎమ్మెల్సీగా ఉన్న ఏదో ఒక అసంతృప్తి. రాజకీయంగా ఎదగలేకపోయానేమో. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు, కేటీఆర్ మంత్రిగా ఉన్నారు, హరీష్ రావు మంత్రిగా ఉన్నారు, ఇంకా కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. కానీ నేను ఎదగలేకపోయానని మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె సీట్ అడిగేటువంటి ప్రయత్నం చేసినా కాదు అన్నారు, వద్దు అన్నారు. ఆమె పోటీ చేయలేదు. తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేసరికి ఆమె లిక్కర్ కేసులో జైల్లో ఉన్నారు. బయట ఉండే 2019 ఎన్నికల్లో గెలవలేదు కాబట్టి ఇప్పుడు జైల్లో ఉండి ఎంపీగా పోటీ చేస్తే గెలిచే అవకాశం కూడా లేదు. లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన తర్వాత కవితకి చాలా నెగిటివిటీ వచ్చింది కాబట్టి 2024 పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ ఆమెకి నిజామాబాద్ సీట్ని కేటాయించలేదు. ఆమె కూడా అడగలేదు. పైగా అప్పటికే కేసీఆర్కి కవితకి చాలా గ్యాప్ వచ్చినట్టుంది. ఎందుకంటే ఆమె చేసినటువంటి వ్యవహారాలు. నిజానికి 2019 ఎన్నికల్లో కూడా కవిత ఓడిపోవటానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కారణమని ఆవిడే చెప్పుకుంటూ ఉంటుంది. నేను చెప్తుంది కాదు, ఆవిడే చెప్పుకుంటా ఉంటుంది. పార్టీలో కొంతమంది కోవట్టుని నన్ను ఓడించారు, సంబరాలు చేసుకున్నా నేను ఓడిపోయిన తర్వాత అని. ఎందుకంటే పార్టీ ఎమ్మెల్యేలకి కవిత గారికి గ్యాప్ ఉంది. ఏదో కవిత చేసిన దందాలు అక్కడ ఉన్న ఎమ్మెల్యేలకు నచ్చలేదు. ఇలాంటివన్నీ ఆ పార్టీలో ఉన్నటువంటి చర్చలే. కాబట్టి ఏది ఏమైనా అప్పటికే కేసీఆర్తో చాలా గ్యాప్ కవితకు రావటం, అందులో లిక్కర్ స్కామ్లో అరెస్ట్ కావటం. లిక్కర్ స్కామ్లో అరెస్ట్ కావటం అంటే పార్టీకి చాలా ఇబ్బంది కదా. వేరు కేసులు వేరు, అందులోనూ ఒక ఆడబిడ్డ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ కావటం వేరు. అప్పుడు లిక్కర్ స్కామ్లో కవిత అరెస్ట్ అయి ఉన్నారు కాబట్టి మొత్తం మీద కేసీఆర్ కనీసం పలకరించలేదు, పరామర్శించలేదు తీహార్ జైల్లో ఉన్న కవితని. నిజాన్ని ముద్దురు కూతురు, ఇష్టమైన కూతురు అని చెప్తూ ఉంటారు కేసీఆర్కి, గారాల పట్టి అని చెప్తూ ఉంటారు. కానీ అలాంటి కేసీఆర్ కవితను పలకరించడానికి, పరామర్శించడానికి కూడా ఇష్టపడలేదు. పైగా ఒక ఖండన కూడా లేదు ఆమె అరెస్ట్ అయినప్పుడు. ఒక ప్రెస్ నోటు లేదు, ఒక ప్రెస్ మీటు లేదు. ఎప్పుడో మీడియా ముందుకు వచ్చినప్పుడు మీడియా అడిగితే సమాధానం చెప్పడం తప్ప తనంతట తాను కేసీఆర్ స్పందించింది లేదు కవిత అరెస్ట్ అప్పుడు. నిజానికి బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయాలి కవిత అరెస్టుకు నిరసనగా, కానీ చేయలేదు. పార్టీ అధినేత కేసీఆర్ స్పందించలేదు, లైట్ తీసుకున్నాను. అది కూడా కవితలో కొంత ఆగ్రహం తెప్పించింది. అయితే ఇక్కడ కొన్ని విషయాలు మీకు చెప్పాలి. నిజానికి మీకు గుర్తుంది కదా, 2014లో టీఆర్ఎస్ అప్పుడు అధికారంలోకి వచ్చిన కొత్తలో ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి లేదు. ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి లేదు. ఎందుకు మంత్రి పదవి లేదని ఆరాధిస్తే రాజకీయ వర్గాల్లో చాలామంది తెలిసిన విషయం, చాలామంది తెలంగాణ రాజకీయాల్లో చర్చించుకునే విషయం ఏంటంటే కవిత కేసీఆర్ ముందు ఏ మహిళకి మంత్రి పదవి ఇవ్వద్దు అని చెప్పారు అని. ఆ రోజుల్లో మంచి బాండింగ్ ఉంది కేసీఆర్కి కవితకి, తండ్రి కూతురు కదా. ఎందుకు ఇంకెవరైనా మహిళ తెలంగాణ రాజకీయాల్లో హైలైట్ అవుతే తనని డామినేట్ చేస్తారు అనే కారణం చేత ఏ మహిళకి మంత్రి పదవి ఇవ్వద్దు అని కవిత చెప్పారు. అందుకోసం ఒక్క మహిళకు కూడా 2014 నుంచి 2018 వరకు ఉన్నటువంటి కేసీఆర్ గారి పరిపాలనలో ఒక్క మహిళ కూడా మంత్రి కాలేకపోయారు. మహిళకు మంత్రి పదవి ఇవ్వలే. సాధించబడ్డ తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వంలో తొలి క్యాబినెట్లో ఒక్క మహిళా మంత్రి కూడా లేరు. రెండోసారి గెలిచిన తర్వాత మహిళా మంత్రులు వచ్చారు తప్ప మొదటిసారి తెలంగాణ మొట్టమొదటి క్యాబినెట్లో ఒక్క మహిళ కూడా లేరు. మరి అప్పుడు కవితకి ఈ 33% రిజర్వేషన్ గుర్తు రాలేదా? మహిళా రిజర్వేషన్ 33% మంత్రి పదవులు మహిళలకు ఇవ్వాలనే విషయం కవిత గుర్తు రాలేదా? ఇప్పుడు చాలామంది ప్రశ్నిస్తున్నారు ఈ విషయాన్ని. ఈ ప్రశ్నలు కవిత గారికి నచ్చకపోవచ్చు, కవిత గారి అభిమానులకు నచ్చకపోవచ్చు, కానీ ఉన్న వాస్తవం ఇది. నేను వ్యక్తిగతంగా టార్గెట్ చేయను, కానీ సబ్జెక్ట్గానే మాట్లాడతాను. ఈ సబ్జెక్ట్ పిన్ పాయింటెడ్గా చెప్తాను. ఆ రోజు ఫస్ట్ తెలంగాణ క్యాబినెట్లో ఒక్క మహిళకి మంత్రి పదవులు లేనప్పుడు కవిత గారు నోరెందుకు ఇప్పలేదు, ఎందుకు నానా మంత్రి పదవులు ఒక మహిళకి ఇవ్వవు అని అడగలేదు. మహిళలు ఉన్నారు ఎమ్మెల్యేలు, ఎందుకు అడగలేదు? పోని కొన్ని బీసీ కులాలకు కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రిజర్వేషన్ తగ్గించేశారు. ఆ విషయాన్ని బీసీల మీద ప్రేమ ఉన్న కవిత గారు ఎందుకు మాట్లాడలేదు? ఎందుకని మాట్లాడలేదు? పోడు భూముల సమస్య మీద కవిత గారు మొదట్లో, తర్వాత కాలంలో కేసీఆర్ కూడా పోడు భూముల ఇష్యూ మీద కొంత లైన్ తీసుకున్నారు. కానీ పోడు భూముల ఇష్యూ మీద అక్కడ గిరిజనులు పోరాటం చేస్తున్నప్పుడు వాళ్ళని అణిచే ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం చేసినప్పుడు వాళ్ళ తరపున ఎందుకు కవిత గారు నిలబడలేదు? ఇవాళ సామాజిక అంశాలు మాట్లాడుతున్నారు కదా కవిత గారు, ఎందుకు గిరిజన తరపున నిలబడలేదు? వాళ్ళ హక్కుల కోసం నిలబడలేదు? ఇలా అనేక అంశాలు ఉన్నాయి.
ఈ రోజు మాత్రమే ఎందుకు సామాజిక అంశాలు గుర్తొచ్చాయంటే తనకు ఒక రాజకీయ జెండా కావాలి, ఒక జెండా కావాలి, ఒక ఎజెండా కావాలి. ఇప్పుడు ప్రస్తుతానికి జెండా తెలంగాణ జాగృతి అనేది ఉంది, తర్వాత పార్టీగా మార్చుకుంటారేమో కానీ ఇప్పుడు ఒక ఎజెండా కావాలి. ఎజెండా ఏంటి? సామాజిక అంశాలు, తెలంగాణ వాదం. మరి ఎంతమంది తెలంగాణ ఉద్యమకారులకి 9.5 ఏళ్ళుగా కవిత అందుబాటులో ఉన్నారు? ఎంతమంది తెలంగాణ ఉద్యమకారుల కోసం కవిత నిలబడ్డారు? నేను ఒకటే ఒక ఉదాహరణ చెప్తా. తెలంగాణ మలిదేశ తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటి ఆత్మహత్య చేసుకున్నటువంటి అమరవీరుడు శ్రీకాంతచారి. వాళ్ళ తల్లి శంకరమ్మకి మీరు 2019 ఎన్నికల్లో సీట్ ఇచ్చారు, 18 ఎన్నికల్లో సీట్ ఇచ్చారు. ముందస్తు ఎలక్షన్స్కి వెళ్ళారు కాబట్టి ముందస్తు ఎలక్షన్స్లో ఆమెకు సీట్ ఇచ్చారు. కానీ హుజూర్ నగర్లో ఆమె ఓడిపోయారు. తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేయడం కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం వల్ల పార్లమెంట్ ఎన్నికలతో పాటు మళ్ళీ హుజూర్ నగర్ బై ఎలక్షన్స్ వచ్చాయి. అప్పుడు రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉంది. అధికారంలో ఉండి పోటీ చేసి గెలవటం వేరు. అప్పుడు గెలిచే అవకాశం ఉంది. అవతల ప్రత్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాదు, గెలిచే అవకాశం ఉంది. అప్పుడు ఆ బై ఎలక్షన్స్లో శంకరమ్మను పక్కన పెట్టి, ఒక మహిళను పక్కన పెట్టి, సైదిరెడ్డి అని చెప్పేసి ఒక ఎన్ఆర్ఐకి టికెట్ ఇస్తుంటే మరి ఒక మహిళ ఉండి కవిత ఎందుకు మాట్లాడలేదు? కవిత గారు తెలంగాణ అమరవీరుడి తల్లి కూడా మళ్ళా ఇక్కడ తెలంగాణ వాదం కూడా ఉంది. మహిళల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం నిలబడే వ్యక్తి కవిత గారు అయ్యి ఉంటే ఎందుకని మాట్లాడలేదు? అందులోనూ తెలంగాణ ఉద్యమకారుడి తల్లికి అన్యాయం పార్టీ చేస్తుంటే ఎందుకు మాట్లాడలేదు? మీరు తీసుకోవాల్సిన ఎమ్మెల్సీ శంకరమ్మకి ఇప్పించుంటే చాలా బాగుండేది కదా. మీకెందుకు పదవి? మీరు ఎంపీగా ఓడిపోయారు. ప్రజలు మేము వద్దు అని చెప్పేశారు. మీరు వద్దు అన్న తర్వాత మీరు ఎమ్మెల్సీ తీసుకున్నారు. ప్రజలతో సంబంధం లేకుండా పార్టీ అధికారంలో ఉండటం వల్ల, మీ ఫాదరు ముఖ్యమంత్రిగా ఉండటం వల్ల మీరు ఎమ్మెల్సీ కాగలిగారు. కానీ ప్రజలు మీకు మ్యాండేట్ రివర్స్ ఇచ్చారు. మీరు వద్దు, మీరు ప్రజాప్రతినిధిగా వద్దు అని చెప్పేసి ప్రజలు తీర్పిచ్చారు. కానీ మీ బదులు శంకరమ్మ ఎమ్మెల్సీ అయి ఉంటే చాలా బాగుండేది కదా. తెలంగాణ సమాజం హర్షించేది, తెలంగాణ ఉద్యమకారుడి తల్లికి గౌరవం దక్కిందని ఫీల్ అయ్యేది కదా. అంటే నిన్న కవిత గారు మాట్లాడుతుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి. ఇప్పుడిప్పుడే తెలంగాణ మహిళలు భారతదేశ రాజకీయాల్లో ఎదుగుతున్నారంట, మాట్లాడుతున్నారంట. తెలంగాణ సమాజంలో మహిళని రాజకీయాల్లో తొక్కేసింది కవిత గారు కాదా? ఇంకా చాలా చెప్తారు, మనం అవన్నీ చెప్పుకోవడం బాగోదు. ఏదో తెలంగాణ తల్లి రూపం కూడా నాలాగా ఉండాలని ఆ రోజు కేసీఆర్ ముందు డిమాండ్ పెట్టారని, అందుకని ఆ విగ్రహాన్ని అలా రూపొందించారని, అందుకే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చాక దాన్ని మార్చారని రాజకీయాల్లో ఉన్న చర్చను మీకు చెప్తా ఉన్నాను. ఇప్పుడు ఈ కవిత గారికి తెలంగాణ వాదాన్ని మాట్లాడే హక్కు ఉందా? సామాజిక వాదాన్ని మాట్లాడే హక్కు ఉందా? బీసీ వాదాన్ని, ఎస్సీ వాదాన్ని మాట్లాడే హక్కు ఉందా? ఏ రోజైనా ఎస్సీ వర్గీకరణ కోసం ఒక సభ పెట్టినారా? బీసీ రిజర్వేషన్ కోసం ఒక డిమాండ్ పెట్టినారా? గతంలో ఒక ఆందోళన కార్యక్రమం చేశారా? అందరూ బడుగులు బలహీన వర్గాల ప్రజలు ఆందోళన చేసే ఇందిరా పార్కు ధర్నా చౌక్ను ఎత్తేస్తున్నప్పుడు కవిత గారు మాట్లాడలేకపోయారే? మరి ఆ రోజు బీఆర్ఎస్ పార్టీలో చాలా యాక్టివ్ లీడర్గా కవిత గారు ఉన్నారు కదా. ఇవాళ ఏం లేదు, ఒక ఐడెంటిటీ క్రైసిస్ వచ్చింది. నేను వార్తల్లో ఉండాలి, వార్తల్లో కనపడాలి, నా చుట్టూ చర్చ జరగాలి, కేటీఆర్ చుట్టూ, హరీష్ రావు చుట్టూ, కేసీఆర్ చుట్టూ, రేవంత్ రెడ్డి చుట్టూ, వీళ్ళు కాదు నేను ఉండాలి చర్చలో. అందుకని చెప్పేసి తీన్మార్ మల్లన్న ఒక కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నాడు, బీసీ వాదంతో పెడుతున్నాడు. తన ఏ డిమాండ్ అయితే అనుకుందో ఆ డిమాండ్ హైజాక్ చేసేస్తున్నాడు. ఎందుకంటే ఒక బీసీ వాదాన్ని మాట్లాడటం వేరు, తను మాట్లాడటం వేరు. ఇలా కవిత బీసీ వాదాన్ని మాట్లాడిన దానికంటే తీన్మార్ మల్లన్న బీసీ వ్యక్తి కాబట్టి అతను మాట్లాడితే కొంత నమ్మకం, క్రెడిబిలిటీ వస్తుంది, కొంత ఫైటర్ కూడా కాబట్టి ఏదో రకంగా తీన్మార్ మల్లన్న మీద ట్రైనింగ్లో ఉన్న పర్సనే కాబట్టి, రోజు వార్తలు చదువుతాడు కాబట్టి, ఇప్పుడు ఒక దాడి చేపిస్తే 10 సార్లు మాట్లాడతాడు కాబట్టి, నేను చర్చలో ఉంటా కాబట్టి తీన్మార్ మల్లన్న మీద కవిత గారు దాడి చేయించినట్టు కనపడుతుంది. కేవలం వార్తల్లో ఉండటం కోసం, తన చుట్టూ వార్తను తిప్పుకోవడం కోసం, తెలంగాణ మొత్తాన్ని కూడా తన వైపు తిప్పుకోవడం కోసం చేసినటువంటి ఒక పనిగా కనపడుతుంది తప్ప, ఏదో తన్నేదో మాట అన్నారని ఆ మాటకేదో కవిత గారు అనుచరులకి, అభిమానులకి కోపం వచ్చి దాడి చేసింది అయితే నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే వీళ్ళని దగ్గర నుంచి చూసిన వాడిగా, వీళ్ళ రాజకీయాలను దగ్గర నుంచి చూసిన వాడిగా నేనైతే అట్లా అనుకోవట్లేదు. మీరేమన్నా అనుకుంటే దయచేసి కామెంట్ చేయండి.